ఈ రోజు నేను మీకు కటింగ్ మాస్టర్ అయితే పరిచయం చేయబోతున్నా. మెజర్మెంట్స్ ఉంటే ఆ మెజర్మెంట్ చేసి ఆటోమేటిక్ గా ప్రింట్ వచ్చేది. ఆ ప్రింట్ అనేది మీరు మాన్యువల్ గా కట్ చేసుకోవాలి. కస్టమర్ మొబైల్ నెంబర్ అండ్ కస్టమర్ నేమ్ ఇచ్చేసి సేవ్ చేసేసుకున్నాం అనుకో, అది డైరెక్ట్ గా మనకి. ఇప్పుడు మేము మార్కెట్ లో కొత్తగా లాంచ్ చేసాం ఇది. ఎలా సెట్ చేయాలంటారు? ఇప్పుడు మెజర్మెంట్స్ అవి నేను మొత్తం మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తాను అది ఎంత వరకు పడుతుంది అనేది మీకు క్లియర్ గా తెలిసింది. బీవో అంటే బ్యాక్ ఓపెన్ అని. ఫస్ట్ టైం మన ఛానల్లో అయితే ఇలాంటి వీడియో, సో మీ అందరికి ఇది చాలా యూజ్ అవుతుంది. అందరికి అంటే ఇది అవసరం ఉన్న వాళ్ళకి అని చెప్పొచ్చు. సో ఇది కటింగ్ మాస్టర్ అండి. అదేంటి కటింగ్ మాస్టర్ అంటే ఒక పర్సన్ ని చూపిస్తా అనుకుని ఉంటారు. ఈ మిషన్ కటింగ్ మాస్టర్ అన్నమాట. ఈ మిషన్ వచ్చేసి 6 బ్లౌజెస్ వరకు కూడా ఒకేసారి కట్ చేస్తుందండి. దీనిలో మనం మెజర్మెంట్స్ అవి కనుక చేసేసి ఈ మిషన్ ఆన్ చేసి కొన్ని నిమిషాల్లోనే ఇది ఈజీగా వర్క్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ హ్యాండిల్ కూడా మనము ఈజీగా హ్యాండిల్ చేయొచ్చండి. అంటే మిషన్ చూస్తే పెద్దగా కనిపిస్తుంది కదా, మనం చేయలేమేమో అనుకుంటాం కదా. సింగిల్ హ్యాండ్ తో దీన్ని ఆపరేట్ చేయొచ్చు అన్నమాట. ఇలా ఉంటుంది మిషన్ అయితే. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సార్ ఉన్నారు, సార్ తో మాట్లాడి తెలుసుకుందాము. అలాగే ఇది మూవ్ చేయడం కూడా ఈజీనే అండి. కింద వీల్స్ కూడా ఉన్నాయి. మనకి ఎక్కడైనా ప్లేస్ లో ఇక్కడ అడ్డంగా ఉంది అనుకుంటే మనమైనా ఈజీగా మూవ్ చేసే. మనం వచ్చేసాము గుంటూరు అరండల్పేటలో అండి. అరండల్పేట 12/1 అన్నమాట. ఇక్కడ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి పైన 2nd ఫ్లోర్ లో ఉమి ఎంబ్రాయిడరీకి అయితే వచ్చేసాం అనమాట. సో సార్ ఉన్నారు, మిగతా విషయాలు మాట్లాడదాం. సార్ ఈ మిషన్ గురించి చెప్పండి సార్. మన దగ్గర ఏంటంటే ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ఆల్రెడీ టైలరింగ్ వచ్చి ఉంటది చాలా మందికి, కానీ వాళ్ళకి ఏంటంటే కటింగ్ రాదు. అవును. ఇప్పుడు ప్రెజెంట్ డేస్ లో ఏంటంటే కటింగ్ మాస్టర్ అనే వాళ్ళు చాలా డిమాండ్. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కాస్ట్ కూడా అంతే ఉంటుంది, ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అవుతాయి. అవును. మనకి ఏంటంటే టైలరింగ్ వచ్చు, అంటే స్టిచ్చింగ్ వచ్చు, కానీ వాళ్ళకి కటింగ్ చేసి కూడా రాదు. అలాంటప్పుడు మనకి ఏంటంటే మేము కొత్తగా ఇప్పుడు ఏంటంటే కటింగ్ మాస్టర్ అనేది మాది ఓన్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకే. అంటే కటింగ్ మాస్టర్ ఓన్ సాఫ్ట్వేర్ లో ఇప్పుడు ఎవరైనా సరే ఈజీగా కటింగ్ మాస్టర్ లేకుండా మనం ఈజీగా కట్ చేసుకోవాలి విత్ ఇన్ సెకండ్స్ లో అనుకుంటే మన దగ్గర ఏంటంటే కటింగ్ లేజర్ కటింగ్ మిషన్ ప్లస్ అదే విధంగా ప్రింటర్ మిషన్, ప్రింటర్ కటింగ్ మిషన్ రెండు ఉంటాయి మా దగ్గర. ఇది సపరేట్, అది సపరేట్. అదే విధంగా మాది ఏంటంటే కటింగ్ మాస్టర్ అనేది ఓన్ సాఫ్ట్వేర్ అనమాట. దాంట్లో ఏంటంటే రెండు ఉంటాయి. ఒకటి ఏంటంటే అది కూడా చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ప్రింటర్ అనమాట. ఎవరికైనా సరే టైలరింగ్ వచ్చింది కాకపోతే వాళ్ళకి కటింగ్ రాదు, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రింటర్ ప్లస్ ప్రింటర్ సాఫ్ట్వేర్ రెండు ఉంటాయి మా దగ్గర. అంటే ఒకవేళ మీ దగ్గర ప్రింటర్ ఉందనుకోండి, ఆ ప్రింటర్ సాఫ్ట్వేర్ మేము ప్రొవైడ్ చేస్తాం. అదే విధంగా మీ దగ్గర ఇప్పుడు సపోజ్ ఇనిషియల్ గా అంటే ఎవరైనా సరే బడ్జెట్ అనేది తక్కువగా ఉంటుంది, అలాంటప్పుడు మీరు లేజర్ కటింగ్ మిషన్ తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో మీరు ప్రింటర్ ప్లస్ ప్రింటర్ సాఫ్ట్వేర్ తీసుకోవచ్చు. అది మొత్తం వచ్చేసి ఆ సెటప్ మొత్తం వచ్చేసి 1 lakh ఉంటుంది. ఇది 1 lakh ఉంటుంది. సాఫ్ట్వేర్ ప్రింటర్ ఓన్లీ సాఫ్ట్వేర్ అయితే 69,000 ఉంటుంది ప్రింటర్ సాఫ్ట్వేర్. అలా కాకుండా మాకు ప్రింటర్ కూడా కావాలి అనుకుంటే మొత్తం సెటప్ వచ్చేసి ఇంక్లూడింగ్ జిఎస్టీ తోటి 1 lakh ఉంటుంది. ఇలా ఇనిషియల్ గా తీసుకోవాలనుకుంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్. చాలా ఈజీగా ఉంటుంది మేడం. అంటే ఇది ఏంటంటే మనం ఒక ప్రింట్ ఇచ్చాం అనుకోండి, మన దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది, ఖచ్చితంగా ల్యాప్టాప్ ఉండాలి. ఆ ల్యాప్టాప్ లో మన మెజర్మెంట్స్ ఉంటే ఆ మెజర్మెంట్ చేసి ఆటోమేటిక్ గా ప్రింట్ వచ్చేది. ఆ ప్రింట్ అనేది మీరు మాన్యువల్ గా కట్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఏంటంటే కటింగ్ మాస్టర్ అవసరం లేకుండానే కట్ చేసుకోవచ్చు. బడ్జెట్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది, తక్కువ కాస్ట్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మన లేజర్ కటింగ్ మిషన్ అనమాట. అంటే మీకు ఒకవేళ బడ్జెట్ ఉంది పర్లేదు, ఒకేసారి మీరు క్లాత్ పెట్టేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో మీకు కట్ అవ్వాలి అనుకుంటే ఇది లేజర్ కటింగ్ మిషన్ అనమాట. ఇప్పుడు మేము మార్కెట్ లో కొత్తగా లాంచ్ చేసాం ఇది, కాబట్టి మేము దీంతో పాటు ఏంటంటే ఒక ల్యాప్టాప్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఇది వచ్చేసి మీరు చూసారు కదా, ఇది మొత్తం ఈ బెడ్ ఏరియా ఎలా ఉంటుంది, మనం క్లాత్ ఇలా సెట్ చేస్తాము, ఇది విత్ ఇన్ సెకండ్స్ లో కట్ చేస్తుంది. నేను మీకు క్లియర్ గా ఈ వీడియో కూడా చూపిస్తాను, కట్ చేసే వీడియో కూడా. ఇప్పుడు మా మిషన్ ఒక మీరు బయట చాలా లేజర్ కటింగ్ మిషన్ చూసే ఉంటారు. అదేంటంటే మీరు ఆ లేజర్ కటింగ్ మిషన్స్ లో ఏంటంటే ఓన్లీ ఉమెన్స్ వేర్ మాత్రం వస్తాయి. మా దగ్గర ఏంటంటే ఉమెన్స్ ప్లస్ జెంట్స్ వేర్ రెండు వస్తాయి. జెంట్స్ కూడా వస్తుంది, షర్ట్స్ గానీ ప్యాంట్స్ గానీ అన్ని వస్తుంది. జస్ట్ దీనికి ఏం లేదు, జస్ట్ మెజర్మెంట్స్ ఇస్తారు, మన ల్యాప్టాప్ లో మెజర్మెంట్స్ ఇస్తారు, జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ లో కట్ అవుతుంది. చాలా 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 ఈజీ. కటింగ్ మాస్టర్ ఒకేసారి 6 layers ఒకేసారి విత్ ఇన్ సెకండ్స్ లో కట్ అవుతుంది.
అదే విధంగా ఈ మిషన్ మొత్తానికి కూడా ఈ లేజర్ కటింగ్ మిషన్ మొత్తానికి కూడా 1 year వారంటీ ఉంటుంది, సర్వీస్ కూడా ఉంటుంది. అదే విధంగా సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఆ లేజర్ మన కటింగ్ మాస్టర్ లో మరి 2 సాఫ్ట్వేర్లు ఉన్నాయి, ప్రింటర్ సాఫ్ట్వేర్ ప్లస్ లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్. వాటికి కూడా 1 year వారంటీ ఉంటుంది. ఆ 1 year వారంటీ అయిపోయిన తర్వాత కూడా మీరు ఏఎంసీ తీసుకోవచ్చు. ప్రతి 1 year వారంటీ అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్క స్టైల్స్ అన్ని అప్డేట్ అవుతూ ఉంటాయి సాఫ్ట్వేర్. ఓకే, అంటే మనం మళ్ళీ అప్డేట్ చేయించుకోవాలంటే అంటే వారంటీలో ప్రతిసారి అప్డేట్ స్టైల్స్ వస్తూనే ఉంటాయి, కొత్త స్టైల్స్ వస్తాయి. మళ్ళీ ఆ 1 year వారంటీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏఎంసీ తీసుకున్నారు అనుకోండి, దానికి కొంచెం సమ్ చార్జెస్ ఉంటాయి. ఆ చార్జెస్ తర్వాత మళ్ళీ స్టైల్స్ అనేది అప్డేట్ ఆటోమేటిక్ అవుతూనే ఉంటాయి. ఓకే, అలా. ఇప్పుడు ఇది ఎలా సెట్ చేయాలంటారు? ఇప్పుడు మెజర్మెంట్స్ అవి నేను మొత్తం మీకు క్లియర్ గా చూపిస్తాను. మా దగ్గర మిషన్లు ఉన్నాయి, మాకు ఓన్లీ సాఫ్ట్వేర్ కావాలి అనుకుంటే ఎంత పడుతుంది? ఓన్లీ సాఫ్ట్వేర్ కావాలంటే లేజర్ సాఫ్ట్వేర్ వచ్చేసి 89,000 ఉంటుంది. 89,000. అదే విధంగా మీరు సాఫ్ట్వేర్ ప్లస్ మిషన్ ప్లస్ మొత్తం ఫుల్ సెటప్ కావాలంటే 5 lakhs ఉంటుంది. 5 lakhs. ఓన్లీ మీకు మిషన్ ఒకటి కావాలంటే 4,11,000 ఉంటుంది. సాఫ్ట్వేర్ కలిపితే మొత్తం 5 lakhs ఉంటుంది అనమాట. దీని మొత్తానికి కూడా 1 year వారంటీ ఉంటుంది వితౌట్ గ్లాసెస్, అంటే గ్లాసెస్ కాకుండా మొత్తం 1 year వారంటీ ఉంది. ఆ వారంటీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ మా టెక్నీషియన్ వచ్చేసి మీకు క్లియర్ చేస్తారు. దీనికి ట్రైనింగ్ కూడా మేమే ఇస్తాము. ప్లస్ అదే విధంగా దీనికి ఏంటంటే దీనికి కూడా ఫైనాన్స్ ఆప్షన్ ఉంది అనమాట. మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళాలంటే కొటేషన్ ఇస్తాము. అలాగే ఇప్పుడు దీనికి ల్యాప్టాప్ కూడా ఫ్రీ ఇస్తున్నారు. అవును, ఇప్పుడు మేము ఏంటంటే కొత్తగా లాంచ్ చేసాం కాబట్టి కొత్తగా మీరు ఎవరైతే వచ్చి పర్చేజ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే మేము కొత్తగా ల్యాప్టాప్ ఇస్తున్నాం అనమాట. అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ తీసుకున్నా ఇస్తారా, మొత్తం మిషన్ కూడా కలిపి తీసుకుంటేనా? మొత్తం మిషన్ కలిపి తీసుకుంటే ఇస్తాం. కలిపి తీసుకుంటే ఓకే. మళ్ళీ డౌట్లు వస్తాయి సార్ మాకు. మిషన్ అలాగే సాఫ్ట్వేర్ 2 తీసుకునే వాళ్ళకి ల్యాప్టాప్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు మా మిషన్ లో ఏంటంటే ఇప్పుడు మా దానికి ఏంటంటే ఇది కొంచెం అంటే ఆన్ చేసినప్పుడు కొంచెం స్మోక్ వచ్చింది. అది వచ్చేది మాకేంటంటే డబుల్ బ్లోయర్స్ ఉన్నాయి. దాని ద్వారా ఈజీగా ఎగ్జిట్ పెట్టుకుంటే ఈజీగా వెళ్ళిపోద్ది, బయటకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనకి మిర్రర్స్ అనేది ఉండాలంటారా? ఉండాలి. ఓకే, మిర్రర్స్. ఈ మిర్రర్స్ కి అయితే వారంటీ లేదు. ఓకే, ఇప్పుడు కటింగ్ మాస్టర్ గురించి తెలుసుకుందామండి, సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుందని. మేడం ఇప్పుడు ఎలా మేడం ఇది? ఓకే మ్యామ్, మనకి ఇప్పుడు కటింగ్ మాస్టర్ అండ్ సాఫ్ట్వేర్ మీకు మిషన్ తో పాటు ఇస్తాము. సో ఈ సాఫ్ట్వేర్ లో మీకు వచ్చేసరికి మీరు లాగిన్ అయ్యేటప్పుడే లాగిన్ ఐడి ఇస్తాము. ఐడితో మీరు ఎంట్రీ అయితే చాలు, జస్ట్ లాగిన్ చేస్తే మీకు స్క్రీన్ ఓపెన్ అయిపోయింది. బట్ ఇక్కడ కూడా మీకు ఏంటంటే లాంగ్వేజెస్ కూడా ఉంటాయి, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మరాఠీ, కన్నడ. మీకు కావాల్సిన లాంగ్వేజ్ మీరు సెట్ చేసుకొని లాగిన్ చేస్తే మనకి ఓపెన్ అయింది. సో ఈ విధంగా మనకి స్క్రీన్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీరు నేమ్, మీ షాప్ పేరు కానీ మీ బొటిక్ పేరు కానీ ఇలా నేమ్ అని పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ ప్రొఫైల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసరికి మీకు బ్లౌజ్ కటింగ్ ఉంటది, అండ్ ఫ్రాక్స్ కిడ్స్ వేర్ ఉంటది, చుడిదార్స్ ఉంటది, అండ్ మీకు జెంట్స్ వేర్ ఉంటది. ఇలా టోటల్ 4 types ఆఫ్ కటింగ్స్ అయితే లేజర్ కటింగ్ లో మన కటింగ్ మాస్టర్ లో నడుస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్లౌజెస్ చూద్దాము. బ్లౌజెస్ లో వచ్చేసరికి మీకు మోడల్స్ ఉంటాయి. ఇవి మోడల్స్, మీకు ఇన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సాఫ్ట్వేర్ లో మీకు. సో ప్రస్తుతానికి ఈ మోడల్స్ అయితే మీకు రన్ అవుతుంది. ఇందులో వచ్చేసరికి మీకు విత్ పట్టి అంటే విత్ పట్టి అండ్ వితౌట్ పట్టి ఉంటది. అండ్ ఎఫ్ఓ అంటే ఫ్రంట్ ఓపెన్ అని, అలానే బిఓ అంటే బ్యాక్ ఓపెన్ అని. దాంట్లో కూడా విత్ పట్టి వితౌట్ పట్టి ఇలా మీకు అయితే టోటల్ మోడల్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క దానికి 4 మోడల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మోడల్ తీసుకుందాం. మనం మోడల్ తీసుకొని ఇక్కడ మీకు వచ్చేసింది గ్రాఫ్ షీట్ లో మనం ఏదైతే మోడల్ సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ వచ్చేసింది. మనకి దాంట్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో మొత్తం కూడా మీకు వస్తుంది ఇలా. ఒక్కొక్క పార్ట్ సెపరేట్ గా మనకు కనిపిస్తుంది. సో ఇందులో మళ్ళీ మీకు ఏంటంటే మోడల్స్ ఇప్పుడు ఒక ప్యాటర్న్ ఇచ్చాం మనకి 3D బేసిక్ ఎఫ్ఓ విత్ పట్టితో కావాలన్నాం. అంటే మనకి ఫ్రంట్ ఓపెన్ విత్ పట్టి రావాలని చెప్పాము. బట్ ఫ్రంట్ మోడల్ ఎలా కావాలి, బ్యాక్ మోడల్ ఎలా కావాలనేది మనం చెప్పుకోలేదు. సో ఇక్కడ ఆ మోడల్స్ కూడా ఉంటాయి. బ్యాక్ నెక్, ఇందులో బ్యాక్ నెక్ వెళ్ళి మీకు బ్యాక్ నెక్ లో ఇవి మోడల్స్. సో ఇందులో ఈ టైప్స్ మోడల్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ నాకు బ్యాక్ నెక్ వచ్చేసరికి డ్రాప్ షేప్ ఉంది కదా, ఈ షేప్ లో కావాలి అనుకుంటున్నా. ఇక్కడ చేంజ్ అయిపోయింది చూడండి, ఈ మోడల్ లో వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే చాలా మనకి ఇక్కడ మారిపోయింది. మనకి ఏ మోడల్ కావాలనుకుని మనం క్లిక్ చేస్తే అది ఆ మోడల్ కి మారిపోయింది. అలా మనకు కావాల్సిన ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే ఈ షేప్ లో ఇచ్చుకున్నా, బోట్ నెక్ విత్ డ్రాప్ షేప్ రావాలని. అలానే ఫ్రంట్ నెక్ కూడా మార్చుకోవచ్చు.
ఫ్రంట్ నెక్ కూడా ఇన్ని మోడల్స్ ఉంటాయి. ఇలా ఫ్రంట్ కూడా డ్రాప్ నెక్ ఉంటది, లవ్ సింబల్స్ ఇలా మోడల్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు వచ్చి నీకు స్టార్ నెక్ కావాలి, స్వీట్ హార్ట్ నెక్ అంటారు కదా, ఆ మోడల్ నెక్ కావాలనుకున్నా అలా ఇచ్చేసుకున్నాం. అండ్ స్లీవ్స్ కూడా ప్యాటర్న్స్ ఉంటాయి, చాలా మనకి కావాల్సిన మోడల్స్ ఉంటాయి. వీటిలో నాకు వచ్చేసరికి బ్యాక్ ఇది ఓపెన్ ఇచ్చా కాబట్టి దీనికి కూడా నేను ఓపెన్ దే ఇద్దాం అనుకుంటున్నా. సో ఇలా స్టార్ హోల్ది డైమండ్ స్లీవ్ ఉంది కదా, దాని వచ్చాను. సో ఇక్కడ డైమండ్ స్లీవ్ వచ్చింది. ఇలా మనకు కావాల్సినట్టు ఇచ్చేసి మోడల్స్ వరకు ఇప్పుడు ఇచ్చాం మనం. నెక్స్ట్ మెజర్మెంట్. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ మెజర్మెంట్స్ మనం ఇక్కడ షీట్ చేసుకోవచ్చు. ఇందులో మళ్ళీ మనకి ఏంటంటే ఇంత మెజర్మెంట్స్ కూడా మనం ఇచ్చుకునే పని లేదనుకుంటే ఇక్కడ డిఫాల్ట్ సైజెస్ అని ఉంటది. సో ఇందులో వచ్చేసరికి మనకి 28 నుంచి 48 దాకా సైజెస్ ఉన్నాయి. మనకు కావాల్సిన సైజ్ నొక్కామనుకోండి, ఇక్కడ 36 బేసిక్ మోడల్ అది ఇచ్చేసుకొని ఇక్కడ మారిపోయింది మనకి ఆ మెజర్మెంట్స్ అన్ని 36 కి ఎలా అయితే ఉంటాయి అలా ఉంటాయి. దీన్ని బట్టి మీరు ఇంకేమైనా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేసేయాలి. చాలా ఈజీగా ఉంది, చాలా ఈజీగా ఉంటది మేడం. అప్లై చేసేసుకొని మనం ఇప్పుడు ఇక్కడ యాడ్ అని చేసాం అనుకోండి, కస్టమర్ మొబైల్ నెంబర్ అండ్ కస్టమర్ నేమ్ ఇచ్చేసి సేవ్ చేసేసుకున్నాం అనుకో, అది డైరెక్ట్ గా మనకి నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినా సరే సేమ్ మనం ఇక్కడ సర్చ్ లోకి వెళ్ళి వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తే మనకు ఆ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ప్రతిసారి కూడా మనం వాళ్ళని యాడ్ చేసుకోవాలి, ఒకసారి యాడ్ చేసుకుంటే సరిపోయింది. వాళ్ళు ఎప్పుడు బ్లౌజ్ ఇచ్చినా మనం మళ్ళీ అదే పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ మీకు కలర్ అండ్ అప్లోడ్ ఇమేజ్ ఉంటది. ఇప్పుడు కస్టమర్ కి మనం కట్ చేయక ముందే వాళ్ళకి క్లియర్ గా తెలిసిపోయింది అది ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు కలర్ ఉంది, ఇప్పుడు కలర్స్ లో వచ్చేసి ప్లెయిన్ బ్లౌజెస్ ఉన్నాయి అనుకో, సపోజ్ మన దగ్గర పింక్ బ్లౌజ్ ఉంది, పింక్ బ్లౌజ్ కాబట్టి ఓకే ఇచ్చాం అనుకోండి, అది పింక్ బ్లౌజ్ లో ఇలా వచ్చింది అని చెప్పి వాళ్ళకి ముందుగానే మీ బ్లౌజ్ ఇలా ఉంటదని చూపించచ్చు. అలానే మనకు కస్టమర్ ది డిజైన్ బ్లౌజ్ డిజైన్ అదే డిజైనర్ బ్లౌజ్ అనుకోండి, అది అప్లోడ్ ఇమేజ్ లోకి వెళ్ళి మనం అప్లోడ్ చేస్తే అది కూడా అలా చూపించింది మనకి. ఓకే మేడం, ఇప్పుడు దాని నుంచి దీనికి కనెక్ట్ చేసుకోవాలి. కేబుల్ కనెక్షన్ ఉంటది. సో ఇప్పుడు లేజర్ కట్ ప్యాటర్న్ చూపిస్తాను, ఇటు ఒకసారి రండి. ఇది సో మనకి లేజర్ కట్ ఏంటంటే ఇలా పెయింట్ ఫామ్ లో ఓపెన్ అయింది. దీన్నంతా మనం మోడల్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసి చూపిస్తాం మీకు. సో ఇలా మనకి ఏంటంటే అవి మనకి ఫ్రేమ్ ఇచ్చేసిద్ది, బట్ మనం క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం ఏంటంటే మనం ఒక్కొక్క దాని తర్వాత ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, మనకి క్లాత్ ఎక్కువ వేస్ట్ అవ్వదు. సో దాన్ని బట్టి ఏంటంటే మనకి క్లాత్ ఫ్రీ ఉంటది అండ్ మనకి నీట్ గా కటింగ్ అయిపోయింది ఒకదాని తర్వాత ఒకటి ఇలా. ఓకే, అది మనం ఎక్కడ తీసుకోవాలి అనేది మనము డిజైన్ చేయాలంటారా? ఫస్ట్ మీకు సెట్ చేసుకోవాలి. ఇలా మీకు ఇందాక చూపించా కదా ఇలా ఓపెన్ అయిద్దని, ఓపెన్ అయిన తర్వాత దాన్ని ఇలా సెట్ చేసుకోవాలి ఒక పక్క పక్కన. ఇప్పుడు ఎన్ని మీటర్స్ కావాలి మేడం? 1 మీటర్ సరిపోతుందా? మీటర్ క్లాత్ మేడం, అంతే. మీటర్ క్లాత్ మీకు అడ్జస్ట్ అయిపోయింది. ఒకవేళ 80 పాయింట్స్ అట్లా ఉంటే 80 పాయింట్స్ కష్టం మేడం, మీటర్ క్లాత్ తీసుకుంటే బెస్ట్. ఓకే, మనం ఈ విధంగా సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటది, జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. మనకు ఆ డాక్యుమెంట్ అనేది మీకు దీని మీదకి వచ్చేసిద్ది, లేజర్ కటింగ్ మీదకి. ఇలా మొత్తం అనేది ఇక్కడ మీకు వచ్చేసిద్ది. ఓకే, ఇక్కడికి వచ్చేసింది. ఇది స్టార్టింగ్ నుంచి సెట్ చేయాలా మేడం? సెట్ చేసుకోవాలి మేడం. మనం మార్జిన్ పాయింట్ సెట్ చేసి దీనికి మనం క్లాత్ అనేది పెట్టుకోవాలి. ఓకే, ఫోల్డింగ్స్ ఏం లేకుండా నీట్ గా సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తాను అది ఎంత వరకు పడుతుంది అనేది మీకు క్లియర్ గా తెలిసింది. ఇక్కడ బాక్స్ అనే ఆప్షన్ ఉంటది, ఇది క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి ఫ్రేమ్ అనేది చెక్ చేసిద్ది ఎంత వరకు పడుతుంది అని. ఓకే, ఇంతవరకు అది తీసుకుంటుంది, అంతవరకు తీసుకుంటుంది. ఇది మనకి ఎంబ్రాయిడరీలో ఎలా అయితే మనం ప్లేస్ ఎంత ఆక్యుపై చేస్తుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, ఇంకా మనకి ఇక్కడ స్టార్ట్ అని బటన్ ఉంటది, జస్ట్ ఇలా స్టార్ట్ చేస్తే చాలు మనకి ఇక్కడ కటింగ్ స్టార్ట్ అయిపోయింది.
ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, పట్టి. పట్టి అది. ఓకే, ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోయింది. అయిపోయిందా మేడం? ఇప్పుడైతే మనకి కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు ఎలా వచ్చింది అనేది చూద్దాము. స్టాప్ చేయడం, ఇక్కడ స్టాప్ అయిపోయింది ఆల్రెడీ. మనం జస్ట్ కటింగ్ ఎలా వచ్చింది అనేది చెక్ చేసుకున్నాం. మనం ఇచ్చిన పాయింట్స్ వచ్చినాయో రాలేదు అనేది. ఓకే, జస్ట్ ఈ విధంగా ఫ్యాబ్రిక్ తీసేస్తే సరిపోయింది. ఓకే, భలే వచ్చింది, పర్ఫెక్ట్ గా ఉంది. కార్నర్స్ కూడా చాలా నీట్ గా వచ్చింది అసలు. సో ఇలా మనం డ్రాప్ నెక్ ఇచ్చాం కదా, ఇది డ్రాప్ నెక్ వచ్చింది. ఇది వచ్చేసరికి స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చాం, విత్ ఫ్రంట్ ఓపెన్ ఇచ్చాం కదా. ఓకే, ఫ్రంట్ ఓపెన్ విత్ స్వీట్ హార్ట్ నెక్ అండ్ కీ హోల్ హ్యాండ్స్ ఇచ్చాం కదా. ఇది కీ హోల్ హ్యాండ్స్, ఇవి 2 హ్యాండ్స్ అండ్ పట్టి. మనకి ఫ్రంట్ కి పట్టీస్ అవుతుంది కదా అవి. అవును, ఇలా. సో ఈ విధంగా మనకి విత్ ఇన్ 30 seconds లో మనం ఒక బ్లౌజ్ అనేది కటింగ్ చేసేయచ్చు, స్టిచ్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు దీనిలో ఎలాంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేయొచ్చు మేడం? మీరు ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా యూజ్ చేసుకోవచ్చు మేడం. నెట్టెడ్ క్లాత్ నుంచి మీరు లెదర్ క్లాత్ వరకు ఏదైనా వాడుకోవచ్చు, పట్టు ఏదైనా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ కాటన్ అనే 2x1 ఇయే కాకుండా మనం మన ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైం 6 layers వరకు కట్ చేసుకోవచ్చు. మనకి బెడ్ మొత్తం మీకు వర్కింగ్ ఏరియానే. సో ఈ ఫ్రంట్ పెట్టాలని లేదు, మీరు బ్యాక్ సైడ్ పెట్టుకొని రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో డ్రెస్సెస్ అవుతాయి, కిడ్స్ వేర్ అవుతుంది, చుడిదార్స్, అండ్ మీరు చూసారు కదా జెంట్స్ వేర్ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే. ప్యాంట్, షర్ట్స్ అవి కూడా రన్ అవుతాయి. ఓకే, ఇదేంటి మేడం ఇప్పుడు? సో ఇప్పుడు ఇది వచ్చేసరికి మీరు లేజర్ కటింగ్ చూసారు కదా, ఇప్పుడు ఇది వచ్చి ప్రైస్ వచ్చేసరికి 5 lakhs. ఇంత బడ్జెట్ మనం పెట్టుకోలేము అనుకున్న వాళ్ళకి ఏంటంటే మనకి 1 lakh లోనే ప్రింటర్ మిషన్ అనేది వస్తుంది. అది కూడా సేమ్ ఉంటది, మీకు ఎలా ఆపరేట్ చేయాలనేది చూపిస్తాం పదండి. ఇందాక లేజర్ కటింగ్ చూసారు కదా, సేమ్ అంతే సాఫ్ట్వేర్ కూడా. జస్ట్ దీనికి ఏంటంటే మనకి ప్రింట్ చేసుకోవాలి. ప్రింటర్ ఇక్కడ మనకి ప్రింట్ అనే ఆప్షన్ ఉంటది. ఇందాక యాడ్ ఆన్ చేసుకోమని చెప్పాను కదా మీకు, అలా యాడ్ ఆన్ చేసుకొని ఫర్ సపోజ్ ఏదో ఒక పేరు వాళ్ళ నేమ్ ఇచ్చుకోవాలి. ఇలా నేమ్ ఇచ్చేసి సేవ్ చేసేసుకొని మనకి ఇక్కడ ప్రింట్ అని వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ గా అది ప్రింట్. ఓకే, సేమ్ మనం ఇందాక ఏదైతే అప్లై చేసామో అవే ఉన్నాయి కదా ఇప్పుడు. అంతే, అవన్నీ కూడా ఇక్కడ ప్రింట్ తీసుకో. ఇప్పుడు ప్రింట్ వస్తుంది మనకి ప్రింటర్ లోకి. సేమ్ ప్యాటర్న్. ఇంకా మనకి ఏంటంటే డైరెక్ట్ గా ఇది వచ్చేసిద్ది. డైరెక్ట్ గా ఇక్కడ పేపర్ వస్తుంది, అక్కడ కటింగ్ అయింది. ఇది మాన్యువల్ గా కట్ చేసుకోవాలి. ఇది మీకు మిషన్ అండ్ సాఫ్ట్వేర్ రెండు కలిపి 1 lakh పడుతుంది మీకు. ఇవి రెండు కలిపి 1 lakh పడుతుంది. ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టలేను అనుకున్న వాళ్ళకి ఇది అందుబాటులో ఉంటది. ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నారు అనుకుంటే ఈ బడ్జెట్ లో తీసుకోవచ్చు. సేమ్ ఇదిగోండి, ఎలా అయితే మనం అక్కడ కటింగ్ ఇచ్చామో ఇప్పుడు అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ పేరు, నేమ్ తో సహా ఇక్కడ వచ్చేసింది మనకి. ఈ పేపర్స్ దాచుకుని మనం వాళ్ళు ఎప్పుడు వచ్చినా కట్ చేసుకోవచ్చు. సేమ్ అదే మ్యాటర్. ఓకే, ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చేది ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ ఇక్కడ మనకు చూపిస్తుంది ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ అలా వస్తూ ఉంటది మీకు. ఇది బ్యాక్ పార్ట్ ప్రింట్. ఇలా మనకు ఒక బ్లౌజ్ మొత్తం ప్రింట్ అయిపోయింది. ఓకే, ఇందాక మనం ఏదైతే 3 చూసామో ఆ 3 వచ్చేస్తాయి.